విష్ణు పురాణము. ఇంద్రునకు దుర్వాసుని శాపము ఏ విధంగా వచ్చెనో వివరించే కథ. ఒకరోజు మహర్షి మైత్రేయుడు పరాశర మునీంద్రను లక్ష్మి భృగుని కుమార్తె అని అందరు కదా మహర్షి, కానీ పూర్వము లక్ష్మీదేవి సముద్రం యొక్క కుమార్తె అని వింటిమి. ఆ వివరణ ఏమిటో మాకు వివరింతురా అని అడిగాను. అప్పుడు పరాశర మహర్షి మైత్రేయ, స్త్రీలందరూ లక్ష్మీ స్వరూపులు, పురుషులందరూ శ్రీమన్నారాయణ స్వరూపులు. లక్ష్మీదేవి సాగరము నుండి పుట్టినది. దాని గురించి వివరించును వినుము. పూర్వము అత్రి మహామునికి అనసూయకు ఈశ్వరాంశ సంభూతుడైన దుర్వాసుడు జన్మించెను. ముల్లోకములందును సాటి లేని మేటి ముక్కోపి దుర్వాసుడు ఒకనాడు స్వర్గలోకమునకు పోవచ్చు త్రోవలో విద్యాధర అనే కుమారిని చూశాడు. ఆమె చేతిలో గల పారిజాతమాలను దుర్వాస మహర్షి అడిగాను. ఆమె ఆ మాలను ఆ దుర్వాసునికి ఇచ్చి వెడలిపోయాను. ఇంద్రునకు దుర్వాసుని శాపము. ఆ పారిజాత మాలను తీసుకొని స్వర్గమునికెళ్ళి దుర్వాసుడు ఐరావతం నెక్కి విహారము యాత్ర చేయుచున్న ఇంద్రుని చూసి ఆశీర్వదించి ఆ మాలికను ఆ దేవేంద్రునకు బహుకరించెను. మహేంద్రుడా, ఈ మాలికను నేను చాలా ఆసక్తితో ఇస్తున్నాను, దీనిని స్వీకరించుము అని అనెను. మహేంద్రుడు ఆ మాలను తీసుకొని ఐరావతం యొక్క కుంభస్థలమునకు వేసెను. ఆ మాలలో గల పారిజాత తుమ్మెదల యొక్క ముసిరెడి రొదను ఆలకించిన గజేంద్రుడు కోపముతో, అనగా ఏనుగు కోపంతో తన తొండముతో ఆ మాలికను తీసుకొని కింద పడవేసి కాళ్ళతో నులిమివేశాను. అదెల్లా చూచుచున్న దుర్వాసుడు కోపముతో, మహేంద్ర, గౌరవప్రదమైన సుగంధ మాలికను నేనిస్తే మీరు ఎంతో గర్వంతో కన్ను కానకుండా ఆ మాలికను కొంచెము కూడా లెక్క చేయకుండా దానిని కింద పడవేసి గజము చేత తొక్కించితివి. నీకెంత అహంకారము అని చాలా కోపంతో నీవు ఇక నుంచి నీ స్వర్గము నుండి వెడలిపోదువు, నీ పదవిని పోగొట్టుకుందువు, నీ సమస్త భోగములను పోగొట్టుకుందువు. ఇవన్నీ నీకు త్వరలోనే ప్రాప్తించునని చెప్పించి కోపంతో వెడలిపోయాను. కోపంతో వెడలిపోవచ్చున ఆ దుర్వాస మహర్షిని దేవేంద్రుడు పరిపరి విధముల ప్రార్థించెను. నేను కావాలని చేయలేదు మహర్షి, నన్ను క్షమించమని పరిపరి విధముల వేడుకొనెను. దుర్వాసుని శాపము వలన అతను అప్సరసలు, ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము సర్వము మాయమైపోయినవి. భూలోకమున యజ్ఞ యాగాదులు నిలిచిపోయినవి. కరువు కాటకములు విజృంభించినవి. రాక్షసులు బలసంపన్నులైరి. దేవప్రభువు బలహీనుడయ్యెను. అసురులు సురలోకంపై దండెత్తున ఆరంభించిరి. అనగా దేవతలు బలహీనమైపోగా రాక్షసులు స్వర్గంపై దండెత్తి యుద్ధాలు మొదలుపెట్టిరి. విప్రజితుడను దానేశ్వరుడు స్వర్గంను ఆక్రమించుకొనెను. అంత సహస్రాక్షుడు దిక్కు తోచక విధాత కడకేగి మొరపెట్టుకొనెను. క్షీరసాగర మదనం. బ్రహ్మ, దేవేంద్రాది సమస్త దేవతలను ఊరడించి వారెల్లరూ వెంటబెట్టుకొని వైకుంఠమునకు వెళ్ళిరి.
వారిని చూసిన మహావిష్ణువు విశేషములేమిటి అని అడిగాను. భయపడవలదని చెప్పి వారికి ఒక ఉపాయము ఉపదేశించెను. మీరు మీ రాజ్యంను పోగొట్టుకున్నారని ఏమీ బాధపడవలసిన అవసరం లేదు. రాక్షసులతో స్నేహముగా ఉండండి. వారిని ఎట్లయినా ఒప్పించి క్షీరసాగర మదనమునకు తీసుకొని రండి అని విష్ణుమూర్తి అనెను. ఆ ప్రకారము రాక్షసులందరూ దేవతల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో స్నేహము చేసి వాళ్ళను క్షీరసాగర మదనం చేయుటకు తీసుకొని వచ్చిరి. ఆ ప్రకారము రాక్షసులు దేవతలు ఒక్కటిగా ఉండి మందర పర్వతమును కవ్వముగా చేసిరి. వాసుకిని తాడుగా పాలసముద్రమును మదింపసాగిరి. మునిగిపోవచున్న మందర పర్వతమును శ్రీ మహావిష్ణువు కూర్మావతారుడై మోపున దాల్చి పైకి తేల్చగా మదించబడిన పాలసముద్రం నుండి ఐరావతము, కామధేనువు, కల్పవృక్షము మొదలగు దేవేంద్రుని వస్తువులన్నీ వెలుపలికి వచ్చినవి. ఆ తదుపరి గరళము అనగా విషము పుట్టగా పరమేశ్వరుడు తాగి కంఠమునందుంచుకున్నందున గరళకంఠుడని పేరొందాడు. మిగిలిన విషయమును పన్నగములను తమ కోరలయందు ఉంచుకొనెను. పన్నగములు అనగా పాములు తమ కోరలయందు ఉంచుకొనెను. ఆ తరువాత సముద్రము నుండి లక్ష్మీదేవి అవతరించెను. ఆమెను మహావిష్ణువు స్వీకరించి హృదయమున పెట్టుకొనెను. చంద్రుడు ఆవిర్భవించెను. ఆ చంద్రుణ్ణి పరమేశ్వరుడు శిరస్సున ధరించెను. చిట్ట చివరకు ఎట్టకేలకు అమృతము లభించెను. ఆ అమృతము దేవేంద్రుడు స్వాధీనపరుచుకోబోవగా అసురులు కలహించిరి. సురాసురులు కలహము పోగొట్టుకొనుటకు విష్ణువు జగన్మోహిని అవతారం ఎత్తి వచ్చాడు. ఆ జగన్మోహిని అవతారంలో విష్ణుమూర్తి అమృతమును దేవతలకు మాత్రమే పంచి అసురులను మోసము చేసెను, అనగా రాక్షసులను మోసగించెను. అమృతము తాగిన దేవతలు చిరంజీవులైనారు. అప్పుడు రాక్షసులను రాజ్యం నుండి అనగా స్వర్గము నుండి పారద్రోలి తమ రాజ్యమును తాము ఆక్రమించుకొనిరి. ఇంద్రుడు స్వర్గాధిపత్యం అంది, లక్ష్మీ కటాక్షం అంది సుఖముగా ఉండెను. ఇందు మూలమున లక్ష్మి సముద్రుని పుత్రిక అను పేరు వచ్చినది అని చెప్పాను. ఈ కథను పరాశర మహర్షి మైత్రేయ మహర్షికి వివరించాను. ఓం నమో నారాయణాయ నమః.